హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దామా? ఇందుకోసం 1 కేజీ ఫ్రెష్గా కొట్టించిన నాటుకోడి ముక్కల్ని తీసుకోవాలండి. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ముక్కల్లో నీళ్ళంతా పోయేదాకా ఉడికించుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఈ వీడియోలో డిస్ప్లే చేశాను, ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ 1 కేజీ నాటుకోడి ముక్కల్ని తీసుకుంటున్నానండి. అందుకోసం 1 టమాటా, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. ఈ నాటుకోడి పులుసు కుండ పాత్రలో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే నేను కుండని తీసుకుంటున్నాను. అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో రుచి కూడా చాలా బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కాక ఇందులో కట్ చేసుకున్నటువంటి 3 పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న 1 ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి 1 పెద్ద టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లకి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోండి. ఏంటి అమ్మాయి గారు, నేను రాకుండానే మొదలెట్టేశారే? మీరు ప్యూర్ వెజిటేరియన్ కదండి, అందుకే. 5 నిమిషాల తర్వాత ఇందులో ముందుగానే కొంచెం ఉడికించిన నాటుకోడి ముక్కల్ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. అయితే మన వ్యూవర్స్కి నాటుకోడి రెసిపీని పరిచయం చేసేసారుగా. అయినా నాటుకోడి పులుసు అంటే నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి, అది కూడా మన తెలుగువారు. ఈ ముక్కలు కలుపుతున్నప్పుడు నూనె ఎంత బాగా పైకి తేలుతుందో, ఈ సమయంలో ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి కారం బాగా పట్టించిన తర్వాత ఇందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని 20 నిమిషాలు అలాగే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది. కూర ఉడుకుతూ ఉంటుంది. ఆలోపు మనం దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ధనియాలు, మిరియాలు, చెక్క, మొగ్గ, గసగసాలు, ఎండు కొబ్బరి, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టించిన మసాలాని మనం కూరలో యాడ్ చేసేసుకుందాం. అబ్బా, ఎంత గుమగుమలాడుతుందో కదండి. ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత 5-6 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దించేసుకొని అన్నంతో కానీ బిర్యానీతో కానీ ఎలా సర్వ్ చేసుకొని తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇందులో నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా రుచి అమోఘంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ నాటుకోడి పులుసు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైఫ్ అండ్ హస్బెండ్ కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.